హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీకు ఆల్రెడీ నేను హ్యాండ్‌తో స్టిచ్చింగ్ చేశానండి. ఫ్రిడ్జ్ కవర్ అని చెప్పి మీకు థంబ్‌నెయిల్ పెట్టాను కదా! సో, అలాగే ఇంకొకటి మిషన్ మీద కుడుతున్నానని కూడా చెప్పాను కదా! సో, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి మళ్ళీ అర్థం కాదు కాబట్టి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది పాతదనమాట. నేను దీన్ని హ్యాండ్‌తో కుట్టాను. హ్యాండ్‌తో స్టిచ్చింగ్ చేశాననమాట. సో, దగ్గర నుంచి మీకు కుట్లు కూడా చూపిస్తున్నాను కదా! సో, ఇంకొకటొచ్చేసి నేను మిషన్ మీద అయితే కుట్టాను. అది కటింగ్ వీడియో నేను అప్లోడ్ చేశానండి. సో, అదొచ్చేసి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో, నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి నేను పాకెట్స్ అది నేను ఆ వీడియోలో వచ్చేసి 4 సైడ్స్ కూడా ఆహ్, కుట్టుకున్నాననమాట ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాకెట్స్ తయారు చేస్తున్నాను. సో, దీనికొచ్చేసి నేను చూసారు కదా! ఈ బిస్కెట్ కలర్ సిల్వర్ కలర్ తోటి థ్రెడ్డింగ్ లాగా తీసుకున్నాను. ఏమంటారు పైపింగ్ లాగా తీసుకున్నాననమాట. బార్డర్ లాగా వస్తది చుట్టూరు. సో, దీన్నొచ్చేసి ఫస్ట్ నేను పాకెట్స్‌కి ఫ్రంట్ కుట్టడం కోసం ముందుగా వీటిని ఇలా కుట్టి రెడీ చేసుకుంటున్నాననమాట. చూసారు కదా! నేను లాస్ట్ టైం బంద్ ఎలా కుట్టానో సేమ్ ఇట్లాగే 4 మడతల మీద దీన్నైతే కుడుతున్నాననమాట. సో, చాలా సింపుల్ అండి. మనం ఇంట్లో ఉన్న అంటే క్లాతులు వేస్ట్ అని చెప్పేసి మనం పడేస్తూ ఉంటాం కదా! అవి కొన్ని కొన్ని బాగానే ఉంటాయి కదా! అట్లాంటి వాటితోటి మనం ఇలాగ రెడీ చేసి కుట్టుకొని వేసుకోవచ్చు. ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. నిజంగా నాకు ఇలాంటి వర్క్స్ అంటే చాలా ఇష్టమండి. చాలా ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ నుంచి. సో, మిషన్ లేనప్పుడే నేను అలా అయితే కుట్టడానికి ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. అందుకే ఈసారి మిషన్ ఉంది కాబట్టి మీ అందరికీ మిషన్ తోటి చూపిస్తున్నాననమాట. సో, చూసారు కదా! సెకండ్ పాకెట్‌కి కూడా నేను అలాగా కుట్టుకున్నానండి. ఇప్పుడొచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరికి ఇప్పుడు నేను పైపింగ్ లాగా వేసుకుంటున్నానండి. మంచి లుక్ వస్తదనమాట ఇప్పుడు. సో, దీన్ని బ్యాక్ సైడ్‌కి తిప్పి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఆ చివరికి స్టిచ్ పడేలాగా మనమైతే కుట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! నేను ఎలా కుడుతున్నానో వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. ఆ తర్వాత మనం రైట్ సైడ్‌కి 2 మడతలు వేసి మనం మంచిగా బార్డర్ వచ్చేటట్టుగా కుట్టుకుంటాం అనమాట. చాలా లుక్ వస్తదండి. క్లాత్ అయితే అంత లుక్‌గా లేదు కానీ ఈ యొక్క పైపింగ్ వల్ల మనకి చాలా లుక్ వస్తదనమాట ఫ్రిడ్జ్ కవరు. సో, చూసారు కదా! నేనైతే కుట్టేశాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ సైడ్‌కి తిప్పి చూడండి నేను ఎట్లా కుడుతున్నానో ఎంత నీట్‌గా వచ్చేస్తదో బార్డర్ అనేది. చాలా బావుంటదండి. నాకు చాలా ఇష్టం. ఇలాంటి వర్క్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, ముందు ముందు కూడా మంచి మంచి ఇట్లాంటివి నేను చేస్తూ ఉంటానండి. సో, హోమ్ డెకర్ వీడియోస్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో, చూసారు కదా! నేనైతే కుట్టేశాను మంచిగా. ఇప్పుడు ఏదైతే మనము ఫస్ట్ కుట్టుకున్నామో దానికి ఇప్పుడు అటాచ్‌మెంట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక పాకెట్ అనేది నేను కుట్టేసుకున్నానండి. చూసారు కదా! ఇప్పుడు అటు సైడ్ దీన్నైతే అటాచ్‌మెంట్ మనం చేసుకోవాలనమాట. ఇదొచ్చేసి మీకు అంత క్లారిటీగా కనిపించలేదు. కానీ నేను చుట్టూరు కూడా కుట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఆ చుట్టూరు కూడా మనకి బార్డర్ అనేది వస్తది మళ్ళీ. సో, అదంతా పెడితే వీడియో లెంతీ అయిపోతదని చెప్పి నేను చూపించలేదండి. సేమ్ ఇప్పుడు దీనికి పైపింగ్ ఎలా అయితే మనము బార్డర్ కుట్టుకున్నామో సేమ్ చుట్టూరు కూడా అదే విధంగా మనమైతే బ్యాక్ సైడ్‌కి తిప్పి క్లాత్ పెట్టి మనం మళ్ళీ రైట్ సైడ్‌కి 2 మడతలు వేసి కుట్టుకోవాలనమాట. చాలా బాగా వస్తది చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ అయితే సూపర్‌గా వచ్చింది. నాకైతే మస్తు నచ్చిందనమాట. ఫస్ట్ నేను ఈ క్లాత్ అంటే చీరది తీసుకున్నప్పుడు నాకు అంతగా నచ్చలేదు. కానీ ఈ బార్డర్ వల్ల చాలా లుక్ వచ్చిందండి. చూసారు కదా! ఫ్రిడ్జ్ కవర్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.